సో ఏడి అన్న సిఈ అన్న ఒకటే. ఓకేనా? నెక్స్ట్ అంటే ఫర్ సపోజ్ 1947 లో మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. సో ఈ 1947 ని మనం ఎలా రాయొచ్చు? ఏడి అనైనా రాయొచ్చు, లేదు అంటే సిఈ అనైనా రాయొచ్చు. ఏడి అన్న సిఈ అన్న ఒకటే. ఆఫ్టర్ ఆఫ్టర్ బర్త్ ఆఫ్ ద క్రైస్ట్ అండ్ ద కామన్ ఎరా బోత్ ఆర్ సేమ్. సిమిలర్లీ ద ఇయర్స్ బిఫోర్ బర్త్ ఆఫ్ జీసస్, జీసస్ పుట్టిన తర్వాత చెప్పుకున్నాం. జీసస్ పుట్టిన ముందు ఏం జరిగింది? ఎలా కౌంట్ చేస్తారు అంటే బ్యాక్వర్డ్ కౌంట్ చేయాలి. అండ్ యూజ్ టు బి మార్క్డ్ విత్ బిసి, బిఫోర్ క్రైస్ట్. ఇప్పుడు ఫర్ సపోజ్ జీసస్ స్టార్టింగ్ 0 అనుకుందాం. ఇక్కడ నుంచి ఏం చేయాలి? 1 2 3 4 అలా చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. 5 అప్పుడు పుట్టాడు అనుకోండి జీసస్. జీసస్ 5 అన్నప్పుడు పుట్టాడు. ఆఫ్టర్ బర్త్ ఎలా కౌంట్ చేస్తాం? 6 7 8. అదే బిఫోర్ బర్త్ మనం ఏం చేయాలి అంటే బ్యాక్వర్డ్ కౌంట్ చేయాలి. 4 3 2 1. సో డిక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్తుంది, ఇటేమో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్తుంది. అర్థమైందా? హోప్ యు అండర్స్టూడ్. హోప్ యు అండర్స్టూడ్ దిస్. దిస్ ఇస్ నాట్ ఈజీ కాన్సెప్ట్. అంటే అర్థమైతే అబ్బా ఇంతేనా, బీసీ అన్నా ఈ మనకి సిఈ అన్నా బీసీఈ అన్నా ఏడి అన్నా ఇలా ఇలా మాట్లాడుతుంటే మనకు అర్థం కాదు. అరే ఏంట్రా ఇది, మనకి హిస్టరీ ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటారు. ఇది క్లాస్ 6 లో ఎందుకు చెప్తున్నారు అంటే మీ క్లాస్ 7 క్లాస్ 8 లో బీసీ ఈ సిఈలో జరిగింది వార్, లేదా బీసీఈలో జరిగింది వార్ అని ఇలా చెప్తారు. ఏడీలో జరిగింది వార్, బీసీలో జరిగింది అని ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడు మీకు ఏమీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదో తెలుసా? ఇప్పుడు ఈ చాప్టర్ బాగా వింటేనే అవన్నీ అర్థమవుతాయి. సో ఒకటి తర్వాత ఒకటి మీకు చాలా నీట్ గా ఇచ్చాడు ఎన్సీఆర్టీలో. ఏం చదివితే మనకి నెక్స్ట్ క్లాస్ కి ఉపయోగపడుతుంది అని. అందుకని ప్రతి చాప్టర్ ఎన్సీఆర్టీలో ఇంపార్టెంట్. బ్లైండ్ గా గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఆఫ్టర్ బర్త్ నుంచి జీసస్ బర్త్ నుంచి 1 2 3 అలా కౌంటింగ్ ఫార్వర్డ్ స్టార్ట్ అయింది. బిఫోర్ బర్త్ జీసస్ నుంచి, జీసస్ పుట్టలేదు, జీసస్ పుట్టక ముందు నుంచి, పుట్టక ముందు ఎలా వెళ్ళిపోయినాయి వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట. ఇయర్స్ బ్యాక్వర్డ్ అంటే మైనస్ డిక్రీజ్ అవుతూ వెళ్ళినాయి. అండ్ యూజ్ టు బి మార్క్డ్ విత్ బీసీ. దే ఆర్ నౌ కాల్డ్ బిఫోర్ కామన్ ఎరా. ఇప్పుడు వాటిని ఏమంటున్నారు? బిఫోర్ క్రైస్ట్ ని క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వం అంటే ఏంటి? బిసిఈ. సో మీకు సిఈకి బిసిఈకి డిఫరెన్స్ అర్థమైందా? సిఈ ఆర్ ఏడి బోత్ ఆర్ సేమ్. బిసిఈ ఈస్ బిఫోర్ క్రైస్ట్ బర్త్. ఓకే, ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ కౌంట్ అవుతుంది. బి అంటే బ్యాక్వర్డ్, గుర్తుపెట్టుకోండి. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి క్లియర్ గా మనకి 560 బిసిఈ అన్నాడు. బిసిఈ నాట్ సిఈ. సిఈ అంటే క్రైస్ట్ నుంచి 1 2 3 4 5 వరకు మనకి అంత సిఈనే. క్రైస్ట్ పుట్టాడనమాట. ఎవరు అంటే క్రీస్తు కన్నా పూర్వం ముందే పుట్టేశాడు. ఎవరు పుట్టారు ఇక్కడ? బుద్ధుడు. సో దీంట్లో ఇంత మీనింగ్ ఉంది. మీరేదో 560 బిసిఈ గౌతమ బుద్ధ అని అంటే కాదు. ఇక్కడ చాలా క్రిటికల్ పాయింట్ ఉంది. ఏంటి అంటే బుద్ధుడు బీసీఈ చూసి నువ్వు చెప్పగలుగుతున్నావు క్రీస్తు కన్నా పూర్వం పుట్టాడా బుద్ధుడు, క్రీస్తు తర్వాత పుట్టాడా బుద్ధుడు అని అడిగితే ఎవరైనా ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు క్రీస్తు కన్నా ముందే గౌతమ బుద్ధుడు పుట్టాడు. అందుకే ఇక్కడ బీసీఈ అనేది అయితే ఉంది. ఓకే, హోప్ సో మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థం అవడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఓకే,
హోప్ సో యూ అండర్స్టాండ్ అవ్వకపోతే మళ్ళీ వినండి. ఓకే, మళ్ళీ వింటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక టైమ్ లైన్ ఇచ్చారు. టైమ్ లైన్ అంటే ఏంటో తెలుసా? చూడండి, టైమ్ లైన్ ఇచ్చాడు అంటే ఒక లైన్, ఆ లైన్ మీద ఏంటి, టైం అనేది మార్క్ అయ్యింది. ఇక్కడ ఎలా మార్క్ అయ్యింది? త్రీ 300,000 BC. నెక్స్ట్ 40,000 BCE, 14,000 BCE. సో BCE మార్క్ అయినాయి ఇక్కడ. అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ టైమ్ లైన్, బిఫోర్ క్రైస్ట్ టైమ్ లైన్ అనేది. సో దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రాక్ మీద ఆర్ట్ వేశారంట. రాక్ ఆర్ట్ ఎప్పుడు? 40,000 BCE అప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ ఏజ్ అంట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి. ఓకే, దిస్ ఇస్ ద టైమ్ లైన్ ఆఫ్ సమ్ మెయిన్ ఈవెంట్స్ అని చెప్పి చెప్తున్నాడు. బీసీఈలో జరిగిన, బిఫోర్ క్రైస్ట్ లో జరిగిన మెయిన్ ఈవెంట్స్ అని చెప్పాడు. నెక్స్ట్, ఓకే ఫైన్, లెట్స్ ఎక్స్ప్లోర్. సచ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ సింపుల్ బట్ దెర్ ఇస్ అ క్యాచ్. నేను చెప్పాను కదా, ఆ క్యాచ్ ని మీరు క్యాచ్ చేస్తే గానీ మీకు ఫ్యూచర్ లో వచ్చే చాప్టర్స్ అర్థం కావు. ఇంకా జుట్టు పీక్కుంటారనమాట. యాక్చువల్లీ బీసీలో ఇది జరిగింది, ఏడీలో ఇది జరిగింది, సిఈలో ఇది జరిగింది, ఏమీ అర్థం కావట్లేదు. అరే నాకు హిస్టరీ చాలా కష్టంగా ఉంది, సోషల్ చాలా కష్టంగా ఉంది అనుకుంటారు. నో, కాన్సెప్ట్ ఏదైనా క్లియర్ గా వింటే ఇలా అర్థమైపోతుంది. ఓకే, అలా అర్థం అవడానికి నేను మీకు ఈజీగా చెప్తున్నాను. చూడండి ఇక్కడ క్యాచ్, ఆ క్యాచ్ మీరు క్యాచ్ చేయాలి. ఓకే, ఇన్ ద గ్రిగోరియన్ క్యాలెండర్. గ్రిగోరియన్ క్యాలెండర్ ఏంటి, ఇప్పుడు మనం ప్రస్తుతం యూజ్ చేసే క్యాలెండరే కదా, జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, ఆ క్యాలెండరే కదా. 365 డేస్ ఉంటాయి, 12 మంత్స్ ఉంటుంది అది. ఓకే, మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఓకే, ఆ క్యాలెండర్ లో దెర్ ఈస్ నో ఇయర్ జీరో. ఇయర్ జీరో అనేది లేదు. ఇయర్ 1 CE follows immediately the year BCE. అంటే నేను ఇందాక మీకు చెప్పేటప్పుడు జీరో అని అనుకోండి అని ఒకటి చెప్పాను చూసారా? ఓకే, ఫైనల్లీ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ క్యాలెండర్ లో అయితే జీరో ఇయర్ అయితే లేదు. అంటే 1 BCE అయిపోగానే ఏంటి, మైనస్ -1 చేస్తే యాక్చువల్లీ జీరో రావాలి కదా, అవునా? కానీ ఇక్కడ ఒక స్మాల్ క్యాచ్ అయితే ఉంది. అది ఏంటి అంటే 1 BCE నెక్స్ట్ ఇమ్మీడియేట్ గా నెక్స్ట్ ఇయర్ ఏంటి అంటే సిఈ. ఇదొక్కటి మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ లో. ఓకే, అంటే ఏంటి అంటే మీరు పుట్టక ముందు 1 అనుకోండి, మీరు పుట్టిన సంవత్సరము -1 అనుకోండి, మీరు పుట్టక ముందు -1 అనుకోండి, మీరు పుట్టాక జీరో అవ్వాలి కదా, అవ్వాల, కానీ 1 అయిపోయింది. సో ఓకే, మీరు ఇది కష్టంగా అనిపిస్తే ఇదే చూడండి. ఓకే, 1 BCE తర్వాత జీరో ఉండదు, జీరో అనే ఇయర్ ఉండదు, 1 CE పెట్టేశారు. ఓకే, -1 ని -1 ని మైనస్ చేస్తే ఏంటి, జీరో రావాలి కదా, అవునా? జీరో అనేది ఇక్కడ జీరో అనే ఇయర్ లేదు, లేపేశారు, తీసేశారు. తీసేసి డైరెక్ట్ గా 1 CE నుంచి పెట్టేశారు. హోప్ సో యూ అండర్స్టూడ్. The year 1 CE follows immediately the year BCE. Draw a simple timeline making every year from 2 BCE to 2 CE. టైమ్ లైన్ అయితే డ్రా చేయమంటున్నారు, మనం డ్రా చేద్దాం. ఓకే, you will see that because of absence of zero here, only 3 years have been passed between these two dates. 2 dates ఉన్నాయి ఇక్కడ, ఏమేంటివి రాయండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 2 BCE ఉంది, ఇది టైమ్ లైన్. ఓకే, ఇది 2 BCE. తర్వాత ఏం రావాలి? 2 BCE తర్వాత తగ్గించాలి కదా BCE అంటే 1 BCEనే కదా, 1 BCE రావాలి.
1 బీసీఈ తర్వాత ఏం రావాలి? మళ్ళీ తగ్గించాలా? జీరో బీసీఈ రావాలి. కానీ కాదు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అదే. మనకి గ్రిగోరియన్ క్యాలెండర్‌లో 0 బీసీఈ లేదు. వి హావ్ ఓన్లీ నెక్స్ట్ వన్. వాట్స్ ద నెక్స్ట్ వన్? చెప్పండి. 1 సీఈ. ఓకే. తర్వాత ఏంటి? 2 సీఈ. సో, ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అయితే పాస్ అయినయి అని అడుగుతున్నారు. ఎన్ని ఇయర్స్ పాస్ అయినయి? ఇక్కడ నుంచి ఇక్కడికొక ఇయర్. ఇంకో కలర్ తీసుకుంటాను మీకు క్లియర్‌గా అర్థమవ్వడానికి. ఓకే. చెప్తున్నానండి. హ్మ్. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 బీసీఈ నుంచి 1 బీసీఈకి ఒక సంవత్సరం గడిచిందా? 2 నుంచి అక్కడికి ఒక సంవత్సరం గడిచిందా? ఓకే. ఒక సంవత్సరం. ఇక్కడి నుంచి ఇక్కడికి రెండో సంవత్సరం. ఇక్కడి నుంచి ఇక్కడికి మూడో సంవత్సరం. సో, 2 బీసీఈ నుంచి 2 సీఈకి ఎన్ని సంవత్సరాలు గడిచాయి అంటే 3 సంవత్సరాలు గడిచాయి. 4 కాదు. 3 గ్రిగోరియన్ క్యాలెండర్‌లో 0 ఉండదు కాబట్టి. ఇక్కడ మనం 0 బీసీఈ వెయ్యలేదు. నో 0 బీసీఈ. ఓకేనా? హోప్ సో యూ అండర్‌స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఓకే. ఓకే. సో, టు కాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ బిట్వీన్ ఇక్కడ కనిపించట్లేదు. బీసీఈ డేట్ అండ్ సీఈ డేట్ యూ షుడ్ యాడ్ దెమ్. అంతే కదా! ఇక్కడ 4 ఉన్నాయి. 1, 2, 3, 4 బట్ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 3 కదా! అవునా? సో, -1 చేసాం. -1 చేయండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది అని చెప్తున్నాడు అంతే. సో, ఈ లెక్క బట్టి ఇది చేయండి ఇప్పుడు. 2 + 2 యాడ్ చేయండి. 1 మైనస్ చేయండి. 4 - 1 = 3. ఇలా చేసిన 3 వచ్చింది. ఇలా చేసిన 3 వచ్చింది. సో, ఈజీ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి మైనస్ చేయండి సరిపోతుంది అని చెప్తున్నాడు అంతే సింపుల్. సో, ఇక్కడ కూడా బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు అని అంటే 560 బీసీఈ అనుకోండి. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు? 560 బీసీఈలో పుట్టాడు. సో, ఇప్పుడు నుంచి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ క్రితం పుట్టాడు చెప్పండి అని అడుగుతున్నారు. ఎలా కాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు చెప్పండి? టైమ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? 560 తర్వాత ఇప్పుడు సంవత్సరం ఏంటి? ఇప్పుడు ఏ సంవత్సరంలో కాలిక్యులేట్ చేస్తున్నారు మీరు? 2026 మైనస్ 1 అవునా? సో, 250, 85 ఇన్ని సంవత్సరాల క్రితమే బుద్ధుడు పుట్టాడు. వీళ్ళెప్పుడు కాలిక్యులేట్ చేశారు? 2024లో ఉన్నాడు అనుకోని చెప్పాడిక్కడ. మనం ఎప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? 2026 కదా! అందుకని నేను 2026 వేశాను. ఓకే. 2 సంవత్సరాలు కలపడం, ఒకటేమో తీసేయడం. అప్పుడు మీకు ఇయర్స్ ఎగో అనేది వస్తుంది. మీకు అర్థమైంది క్లియర్‌గా అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ వినండి. ఇంతవరకైతే నేను చెప్పగలుగుతా. ఓకే. సో, ఇది గూడా ఒక టైమ్ లైన్. ఈ టైమ్ లైన్ ఒకటిచ్చారు. ఇది ఏం టైమ్ లైన్ అంటారు? ఓకే. నథింగ్ మెన్షన్ హియర్ యాక్చువల్లీ. ఫైన్. ఇదొక టైమ్ లైన్ చూద్దాము. ఆ టైమ్‌లో ఏ ఈవెంట్ జరిగిందో చూద్దాం. ఓకే. లెట్స్ గో. బీసీఈ నుంచి సీఈ వరకు ఇచ్చారు. బీసీఈ అంటే ఏంటి? బిఫోర్ క్రైస్ట్. కొన్ని సంవత్సరాల క్రితం వరకు నుంచి జీసస్ పుట్టిన తర్వాత, పుట్టినప్పుడు, పుట్టాక. ఆ టైమ్ లైన్ ఇచ్చారు. ఏమైందో చూద్దాం. 12,000 బీసీఈ. ఓకే. ఇక్కడ బర్త్ ఆఫ్ జీసస్ అనేది మనకి ఇంపార్టెంట్. అక్కడి నుంచే గదా! ముందుకి సీఈ అవుతుంది.
వెనకాలకి బీసీఈ అవుతుంది. క్లారిటీగా వినండి, క్లారిటీగా వినండి. సో ఇక్కడ నుంచి వెనక్కి రండి, వెనక్కి రావాలి, వెనక్కి చదవాలి, ఇలా వెళ్ళాలి. తర్వాత ఇంత క్రితం తర్వాత ఏమైంది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా క్రితం ఏమైంది? కాపర్ మెటలర్జీ. దానికన్నా ముందు ఏం చేశారు? వరల్డ్స్ ఫస్ట్ సిటీస్ ఫామ్ అయినాయి మెసపటోమియాలో. ఫామ్ అవ్వక ముందు ఇంకా ఏమైంది? పాటరీ వచ్చింది. పాటరీ కన్నా ముందు ఏం జరిగింది? ఫస్ట్ సెటిల్మెంట్స్ జరిగినాయి. ఫస్ట్ సెటిల్మెంట్స్ కన్నా ముందు ఏం జరిగింది అంటే ఐస్ ఏజ్ ఉంది. అలా చదవాలి, అంతేగాని ఐస్ ఏజ్ అయింది, ఐస్ ఏజ్ తర్వాత ఇదే. మనం ఇప్పుడు ఈ టైం లైన్ బట్టి మీకు ఇందాక చెప్పాను కదా, వెనక్కి వెళ్ళాలి. దానికన్నా ముందేం జరిగింది, దానికన్నా ముందేం జరిగింది అదనమాట తెలుసుకోవడం. సో నెక్స్ట్ సిఈ. ఈ సిఈ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మీకు తర్వాత 7th క్లాస్లో ఆర్ 8th క్లాస్లో మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఇదిగో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు అశోకుడు పుట్టాడు. జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు బుద్ధుడు పుట్టాడు. అశోకుడు కన్నా ముందు బుద్ధుడు పుట్టాడు. అంటే ఫస్ట్ ఎవరు పుట్టారు? బుద్ధుడు పుట్టాడు. తర్వాత ఎవరు పుట్టారు? అశోకుడు పుట్టాడు, గ్రేట్ కింగ్ అశోక. తర్వాత ఎవరు? జీసస్ క్రైస్ట్. సో దిస్ ఈస్ ద సీక్వెన్స్. ఫస్ట్ ఎవరు పుట్టారు? బుద్ధుడు పుట్టాడు, తర్వాత అశోకుడు పుట్టాడు, తర్వాత జీసస్ క్రైస్ట్ పుట్టాడు. హోప్స్ ఐ అండర్స్టూడ్. సో ఈ రెండు బీసీఈలో ఉంటాయి, ఇక్కడ నుంచి సిఈలో ఉంటుంది. నెక్స్ట్ 2000 సిఈ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వీఆర్ హియర్ 2000 సిఈ. ఓకే, ఈ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ లైన్ చాలా ఈజీగా ఉంది కదా, ఇలా మార్క్ చేయడం. ఓకే కదా, మీకు ఇప్పటికైతే ఇంకా పిచ్చ క్లారిటీ వచ్చేసి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది చాప్టర్ ఫస్ట్ నుంచి మనం రిపీట్ అవుతూనే ఉంది. బుద్ధుడు జీసస్ క్రైస్ట్ ముందు పుట్టాడు కాబట్టి బీసీఈ అని పెడుతున్నాం. సో మనం ఎప్పుడు ఎక్కడున్నాము అని అంటే 2000 సిఈలో ఉన్నాము. 2000 సిఈలో ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి 3000 సిఈ. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి ఇక్కడ? 3000 సిఈ అంటే 3001 అలా అన్నమాట. సో దీనికన్నా ముందు 1900 సిఈ, 1947 ఈ రెండింటి మధ్యలో ఉంది. Hope so you understood. సెంచురీ అంటే 100 years. 100 సంవత్సరాలు ఏమంటారు? సెంచురీ అంటారు. సెంచరీ, ప్రతి సెంచరీ ఎలా కౌంట్ చేస్తుంది? ప్రతి 100 సంవత్సరాలకి మారుతూ ఉంటుంది. సారీ, ఇక్కడ నేను తప్పు రాశానండి కదా. 2000 సెంచరీ తర్వాత కదా, అవును కదా. సో సెంచరీ మారుతుంది. 19 నుంచి 20కి వచ్చాము, 20 నుంచి 21కి వచ్చాము. ఫైన్. మిలీనియం అంటే 1000. ప్రతి 1000 సంవత్సరాలకి మిలీనియం అంటారు. We are currently in third millennium, which began in 2001 నుంచి థర్డ్ మిలీనియం అంటారు. విల్ గో అప్ టు 3000. సో మనం ఇప్పుడు దేంట్లో ఉన్నామంటే థర్డ్ మిలీనియంలో ఉన్నాం. As with centuries, millenniums BCE also calculated beginning from 1 BC. 1 BC నుంచి క్యాలిక్యులేట్ అవుతాయి. మిలీనియం BCE కూడా 1 BC నుంచి వెనక్కి వెళ్తాయి అన్నమాట. మిలీనియం కి ప్లూరల్ ఏంటి అంటే మిలీనియా, మిలీనియమ్స్ రెండు అనొచ్చు. ఓకే, ఒక టైం లైన్ ప్రిపేర్ చేయమంటున్నారు ఇక్కడైతే. స్టార్టింగ్ ఫ్రమ్ ప్లేసెస్ అండ్ డేట్స్ ఆఫ్ బర్త్స్ ఆఫ్
మీ అమ్మమ్మ ఎప్పుడు పుట్టారు, మా అమ్మగారు ఎప్పుడు పుట్టారు, మీ అక్క చెల్లి వీళ్ళు ఎప్పుడు పుట్టారు, రైట్. సో ఇలా ఒక టైం లైన్ అయితే ప్రిపేర్ చేయండి. చక్కగా ఇంటికెళ్ళి చక్కగా కూర్చుని పేపర్ తీసుకొని లైన్ గీసి ప్రిపేర్ చేయండి. ఓకే, డోంట్ మిస్ అవుట్, డోంట్ మిస్ అవుట్. ఓకే ఫైన్. డోంట్ మిస్ అవుట్. ఇంకోటి, ఇవి పంచాంగాలు చూసే ఉంటారు కదా, మన హిందూ పంచాంగాలు. ఉగాదికి, ప్రతి ఉగాదికి, కొత్త సంవత్సరానికి ఒక కొత్త పంచాంగం అనేది చక్కగా రిలీజ్ చేస్తారు ఆస్ట్రాలజర్స్. ఓకే, ఆస్ట్రాలజర్స్ దాంట్లో మనకి అన్ని ఇస్తారనమాట. ఈ టైంకి లూనార్ ఎక్లిప్స్, ఈ టైంకి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, సూర్య సూర్య సూర్యాస్తం, తర్వాత సన్సెట్, సన్ రైజ్, సూర్యోదయం, ప్రతి ఒక్కటి ప్రతి రోజు ఇస్తారనమాట. దాంట్లో వాళ్ళకి ఎలా తెలిసింది? అది కూడా ఒక సైన్సే. గ్రహాల గురించి వాటన్నిటి గురించి తెలుసుకున్నారు ఆస్ట్రాలజీ. వెదర్ ప్రెడిక్షన్స్ చేస్తారు, ఈ రోజు ఇట్లా ఉంటుందని చెప్తారు. తర్వాత డేట్స్, ఫెస్టివల్స్ చెప్తారు. ఉగాది ఎప్పుడు వస్తుంది, దీపావళి ఎప్పుడు వస్తుంది, ఆ పంచాంగంలో ఉంటుంది ముందరే మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే నేను ఆపేస్తున్నా, టైం లైన్ వరకు అయితే నేను ఆపేస్తున్నా ఈ చాప్టర్ ఇక్కడతో. ప్లీజ్ మీకు గనక నిజంగా నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ పార్ట్ ఐ విల్ సూన్ అప్లోడ్ ఇట్. ఓకే, పాసిబుల్ గా నేను చాలా ఫాస్ట్ గానే అన్ని చాప్టర్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ ద కామెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే బాగా చెప్పారు అని చెప్పారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ, ఐ విల్ గివ్ యూ మోర్ గుడ్ స్టఫ్. ఓకే, యూ ఆల్ విల్ బి హ్యాపీ విత్ మై స్టఫ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఓకే.